హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని చాలామంది కామెంట్ చేశారు. అప్నా కంపెనీలో ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్, జాబ్ యొక్క డిస్క్రిప్షను, జాబ్ యొక్క క్వాలిఫికేషన్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. రిక్వైర్మెంట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, బీఈ, బీఎస్సీ ఏదైనా ఉంటే చాలండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎంఎస్ రిపోర్టింగ్ ఆర్ సిమిలర్ రోల్ ఉన్నా చాలండి. నెక్స్ట్, ప్రొఫిషియన్సీ సిఆర్ఎం సిస్టమ్స్, డేటా అనాలిసిస్ టూల్స్ లైక్ పవర్ బిఐ, ఎంఎస్ ఆఫీస్ సూట్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ప్యాకేజ్ ఎక్కువగా ఇస్తారండి. నెక్స్ట్, స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎంఎస్ నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్, టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఎక్సలెంట్ అటెన్షన్ టు ద డీటెయిల్ యాక్యురసీ ఇన్ డేటా హ్యాండ్లింగ్ అండ్ రిపోర్టింగ్ టూల్స్ పైన ఏదైనా అవగాహన ఉండాలి. మీరు ఏమైనా ఫ్రెషర్స్గా వెళ్తే రిపోర్టింగ్ టూల్స్, ట్యాబ్లు, పవర్ బిఐ లాంటివి మీరు కొంచెం నేర్చుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు. అంటే ఎక్స్పీరియన్స్ లేదని చెప్పండి, కానీ జాబ్ యొక్క డీటెయిల్స్ మాత్రం తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ టు కాంప్లెక్స్ విజువలైజేషన్. డాటా విజువలైజేషన్లో మనము ఏ విధంగా చూపిస్తాము, బార్ చార్ట్లో లైక్ సర్కిల్ చార్ట్లో ఎలా చూపిస్తాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్ ద సేల్స్ ప్రాసెస్, మెట్రిక్స్ అండ్ కేపీఐ నాలెడ్జ్ కూడా ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ పవర్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్, నాలెడ్జ్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ అండ్ మెథడాలజీస్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. వీటిలో మనకు సేల్స్ కానీ, రిపోర్టింగ్ టూల్స్ కానీ, డేటా విజువలైజేషన్ లైక్ పవర్ బిఐ, లైక్ ట్యాబ్లో అడ్మిన్, పవర్ బిఐ లాంటి వాటిపైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ అండి. నెక్స్ట్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్, డిబిఎంఎస్ కూడా ఉంటే బెటర్ అండి. కండక్ట్ డేటా క్లీనింగ్స్ అండ్ ఎన్ష్యూర్ ద డేటా ఇంటిగ్రిటీ, రెగ్యులారిటీ, రివ్యూయింగ్, వాలిడేటింగ్, అక్యురసీ, కాంపిటెన్స్, సేల్స్ డేటా. అంటే మనకు సేల్స్లో రిపోర్ట్స్ వచ్చే వాటిని ఏ మంత్లో ఎంత సేల్స్ అయింది, ఎంత లాస్ వచ్చింది, ఈ డేటా విజువలైజేషన్ అంతా మనం సీఈఓ కానీ, మన టీమ్ లీడర్ కానీ, మన లైక్ మేనేజర్ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ ద సేల్స్ టీమ్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు ఐడెంటిఫై ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీ, స్ట్రీమ్ లైన్ సేల్స్ వర్క్ ఫ్లోస్. అంటే వర్క్ ఫ్లోస్ ఎలా ఉన్నాయనే వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రపోజ్ టు ఇంప్లిమెంట్ చేంజెస్ ద సేల్స్ ప్రాసెస్, సిస్టమ్స్ అండ్ టూల్స్, ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ. అంటే ప్రొడక్టివిటీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం చేసే విధానంలో లైక్ విజువలైజేషన్లో టోటల్గా చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్, వర్క్ క్లోజ్లీ ద సేల్స్ టీమ్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ డిపార్ట్మెంట్ టు గ్యాదర్ రిలవెంట్ డేటా, అలైన్ స్ట్రాటజీస్ అండ్ ప్రొవైడ్ అనలిటికల్ సపోర్ట్. అంటే మనం సేల్స్ వాళ్ళ దగ్గర నుంచి టోటల్గా గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. స్టేక్ హోల్డర్ దగ్గర నుంచి, మార్కెటింగ్ వాళ్ళ దగ్గర నుంచి టోటల్గా మనం సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టూల్స్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ ఐటీ టీమ్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఫంక్షనింగ్ సేల్స్ రిలేటెడ్ సిస్టమ్స్ అండ్ ట్రబుల్ షూట్ ఎనీ టెక్నికల్ ఇష్యూ. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా మనం వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ నేను ఫస్ట్ కామెంట్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.